అందరికీ కూడా జై భీమ్. నిన్నటి రోజున జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న గౌరవ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ్ రాజు గారు త్రిబుల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన్ని కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. ఏమని పివి సునీల్ కుమార్ గారి మీద ఈయన వన్ సైడ్ అంటే వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పివి సునీల్ కుమార్ గారి విషయంలో మీరు ఒక అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్, మీరు ప్రజలకు ఒక జవాబుదారీ. మీరు అట్లాగా వన్ సైడ్గా ఉండడం అది మంచి పద్ధతి కాదు. మీ సెక్రటేరియట్కి సంబంధించిన రూల్స్ కూడా మీరు తెలుసుకోండి అని మాట్లాడడం జరిగింది. దీనికి వెంటనే రాజుగారు కదా ఈయనకి అహంకారం బయటపడి నా మీదే ప్రెస్ మీట్ పెడతాడా జడా శ్రావణ్ కుమార్ అని ఈయనకి నోటుకొచ్చినట్టుగా ఈయన స్టైల్లో ఈయనది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఈయనకి అన్ని కళలు ఉంటాయి అనమాట. నటుడు, నాయకుడు, బిజినెస్ మ్యాను, రకరకాల బ్యాంకులకి అమౌంట్ అదే నాకు కరెక్ట్గా తెలీదు. ఆ బ్యాంకులకి సంబంధించిన అమౌంట్ కూడా ఏదో అని ఆ మధ్యకాలంలో విన్నాను. మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. మనకు కరెక్ట్గా తెలియకుండా మనం ఏం మాట్లాడుకోవాలి. అందుకనుక ఇలాంటి నటుడు మాట్లాడే విధంగా మాట్లాడారు. అయ్యా రఘురామరాజు గారు, మిమ్మల్ని పర్సనల్గా జడా శ్రావణ్ కుమార్ గారు మీ ఫ్యాక్టరీలో పవర్ ప్లాంట్ ఫ్యాక్టరీ కానీ, మీ లోన్ల విషయాలు కానీ, మీ పర్సనల్ విషయాలు ఏమన్నా మాట్లాడారా? మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు కనుక అది కరెక్ట్ కాదు. మీరు ప్రజలకు జవాబుదారీ. మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ కనుక మీరు ఆ యొక్క పదవిని అపహాసం చేయకుండా చెప్పడం జరిగింది. అది తప్ప. మీరే అన్నారు కదా, జడా శ్రావణ్ కుమార్ గారు నాకు మంచి మిత్రుడు, మా ఇంటికి వచ్చాడైనా భోజనం చేశాడు ఇవన్నీ అన్నాడు. రఘురామరాజు గారు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు దళిత నాయకులను చాలామందిని చూసుంటారు. మీరు మీ దగ్గరకు వచ్చి అమ్ముడిపోయిన నాయకులను చూసుంటారు. మీరు నిక్కర్స్ అయిన నీతైన నాయకుడిని ఎప్పుడు చూసుంటారో చూశారు. మీ ఇంటికి వచ్చి భోజనం చేశాడు ఆయనే. కానీ మీరు కూడా వీళ్ళతోనే పోల్చినట్టున్నారు. తప్పు చేస్తే ఎవరినైనా సరే నిలదీసి తొక్కదీసే వ్యక్తే జడా శ్రావణ్ కుమార్ గారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంటికి వచ్చి భోజనం చేసినంత మాత్రాన, మీరు రోజుకు 3 సార్లు ఫోన్ చేసినంత మాత్రాన, మీరు ఏం చెప్తే అది వినడానికి, మీరు ఏం మాట్లాడితే అది వినడానికి, మీరు ఎలాగ ఆడితే ఆడడానికి ప్రశ్నించుకునే వ్యక్తి అయితే కాదు జడా శ్రావణ్ కుమార్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని ప్రశ్నించే వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు. అది మర్చిపోకండి. మీకు ఎస్సీలు అంటే ఒక సులకన భావన అని మాకు తెలుసు. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అపారమైన గౌరవం ఉన్నట్టుగా నటిస్తారు. భారత రాజ్యాంగం పట్ల మీకు ఎనలేని గౌరవం ఉందన్నట్టుగా నటిస్తారు. అవన్నీ నటనని మాకు తెలుసు. ఎందుకంటే మీలో ఒక మంచి నటుడు ఉన్నాడు. అది మేము చూస్తూ ఉంటాం. కానీ ఆ నటనని నటించినట్టు తెలుస్తున్నా కూడా యాక్ట్ చేయకండి. ఇంకా మీరు అంబేద్కర్ స్టాట్యూ విషయాల్లో విగ్రహాల దగ్గర మీరు ఏం పెంట పెడతారో అవన్నీ తెలుసు. ఫ్లెక్సీ వివాదాల్లో మీరు ఏం చేశారో మాకు తెలుసు. గరగబోరు అంబేద్కర్ విగ్రహంలో మీ దొడ్డిదారిని మీరు ఏం చేశారో తెలుసు. మేము అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. మీరు శ్రావణ్ కుమార్ గారికి ముందు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీకు మంచిది, మాకు మంచిది. మనం ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే వ్యక్తులుగా, నాయకులుగా వ్యవహరించాలి. మీ స్థాయిని తగ్గించుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా మీరు ఇదే స్టైల్లో ఉంటానంటే మా స్టైల్ కూడా మేము కూడా చూపిస్తాం. ఇది మీకు మా రిక్వెస్ట్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అనుకుంటారో ఆలోచించుకోండి. మీరు ఇంతకు మించి ఎక్కువగా జడా శ్రావణ్ కుమార్ గారి విషయంలో మాట్లాడితే మర్యాదగా ఉండదని మీకు మనస్ఫూర్తిగా మర్యాదతో చెప్పడం జరుగుతుంది. నా పేరు ఏనుగుబలి కృష్ణ, జై భీమరావు భారత్ పార్టీ పిఎసి చైర్మన్. మరీ ముఖ్యంగా
మీకు కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను, కానీ మీరు చాలా పర్సనల్లోకి వెళ్ళారు. ఏంటి, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతూ ఉంటే మేము ఊరుకోవాలా అన్నారు. మిమ్మల్ని ఎవడు ఊరుకోమన్నాడు? మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఊరకనే ఎవరైనా పెడుతున్నారా? ఊరకనే పెడితే నాయకులకి మేమే ఒప్పుకోం. వాళ్ళ మీదకి దాడికి వెళ్తున్నారు కనుక వాళ్ళ కేసులు ఏం చేయలేక కేసులు పెడుతున్నారు. ఎస్సీలుగా ఉంటే చర్చిలకు వెళ్తే రిజర్వేషన్ మార్చుకోవాలా? మనశ్శాంతి కోసం ఆ చర్చిలకు వెళ్ళా ఆ గంట అయినా 2 గంటలైనా ఆ దేవుడిని ఏదో స్మరించుకుంటున్నారు. దానికి కూడా మీ ఏడిపే. సరే, ఇంత ఇలా చెప్తున్నారు కదా క్రిస్టియన్స్ కోసం. రేపు నాకు క్రిస్టియన్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు కనుక ఈ ఎస్సీ వాళ్ళు నాకు ఓటేయద్దని చెప్పండి. మీకు దమ్ముంటే. మీరు రాజు కదా, మీరు రాజు కదా, మీకు దమ్ముంటే ఆ మాట ఛాలెంజ్ చేస్తారండి. మీరు దేనికి వెనకడిగేయరు కదా. మీ భాషలోనే చెప్తున్నాను. మీకు దమ్ముంటే క్రిస్టియన్స్ ఎస్సీ వాళ్ళు నాకు ఓటేయకండి అని చెప్పండి. అప్పుడు మీకు దిగిద్ది, ఎక్కడ దిగుద్దో సరైన కత్తి. అప్పుడు మీకు దిగిద్ది, ఎక్కడ దిగుతుందో సరైన కత్తి. ఎస్సీ వాళ్ళారా, క్రిస్టియన్స్ మీరు ఎవరు నాకు ఓటేయకండి అని మాట్లాడండి. ఇప్పుడు గద్దె నెక్కి డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కూత బయటకు వస్తుందా? ఇలాంటి పనికిమాల కూతలు కూర్చున్నందుకే నీకు ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు మా సునీల్ కుమార్ గారు. ఢిల్లీ పారిపోయావు, ఇక 3 ఏళ్ళే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ పారిపోతావు నీకే తెలీదు. ఇది మా స్ట్రాంగ్ వార్నింగ్. జై భీమ్. థ్యాంక్ యూ. జై భీమ్.